టాలీవుడ్ నగర్. టాలీవుడ్ లో ఇప్పుడున్న యువ హీరోల్లో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అష్టాచమ్మ చిత్రంతో కెరియర్ స్టార్ట్ చేసిన నాని హీరోగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది చిత్రాలతో స్టార్డమ్ అందుకున్న నాని అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంతో నాని న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈగ సినిమాతో నాని రేంజ్ ఒక్కసారిగా జంప్ అయింది. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మాగాడబోయే సినిమాలతో యువ హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తు చేరుకున్నాడు. ఆ తర్వాత నాని నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. కృష్ణగాడి వీర ప్రేమ కథ, జెంటిల్మ్యాన్, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, కృష్ణార్జున్ యుద్ధం చిత్రాలతో కనీవిని ఎరుగని క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ న్యాచురల్ స్టార్. నాగార్జునతో కలిసి నటించిన దేవదాస్ చిత్రం యావరేజ్గా ఆడినా అందులో నాని పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా రంగంలో అడుగుపెట్టిన మామూలు యువకుడు అగ్ర హీరోలతో పోటీ పడే రేంజ్కి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఎన్నో కష్టాలు పడి నాని ఈ స్థాయికి చేరుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఓ టీవీ ఛానల్లో ప్రోమో ఇచ్చేందుకు ఆ ఛానల్ ఆఫీస్కి వెళ్ళాడు నాని. పొద్దున వెళ్ళిన వాడిని సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చోబెట్టారట. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతోనే తనను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఆ సంఘటన నానిలోని కసిని పెంచింది. అక్కడి నుంచి తీవ్రంగా శ్రమించి నటనలో రాటుదేలాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తిరుగులేని పొజిషన్కి చేరుకున్నాడు. నాని ఎదుగుదలలో అతడి కుటుంబం పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా అతడి తల్లి ఎంతో ప్రోత్సహించింది. నాని స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి. నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. అందరూ ముద్దుగా నాని అంటారు. నాని చిన్నప్పుడే తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చేశారు. నాని తండ్రి పేరు గంటా రాంబాబు, తల్లి పేరు విజయలక్ష్మి. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేసేది. నాని 10th వరకు సెయింట్ ఆల్ఫోన్సాస్ హై స్కూల్లో చదివాడు. ఎస్ఆర్ నగర్ నారాయణ కాలేజ్లో ఇంటర్ చదివిన నాని వెస్లీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాడు. అయితే కాలేజీ రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు ఉన్న నాని మణిరత్నంలో పెద్ద దర్శకుడు అవ్వాలని కలలు కనేవాడు. నాని బంధువర్గంలో ఉండే అనిల్ అప్పటికి టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా ఉండడంతో ఆయన సహాయంతో దర్శకుడు బాపు వద్ద క్లాప్ అసిస్టెంట్గా చేరాడు. ఆ తర్వాత అనేక మంది దర్శకుల వద్ద పనిచేస్తూ అల్లరి బుల్లోడు, డి, అస్త్రం వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. అప్పటికే నందిని రెడ్డి నానికి మంచి ఫ్రెండ్. ఆమె ఆ సమయంలో ఓ రేడియో ఛానల్లో ఆర్జేగా పనిచేస్తుంది. అదే ఆఫీస్లో నాని కూడా జాబ్ ఆఫర్ చేసింది. ఆ రేడియో జాకీ జాబ్లో నాని సంవత్సరం పాటు పనిచేశాడు. అదే సమయంలో నానిని ఓ యాడ్ ఫిల్మ్లో చూసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అష్టాచమ్మలో ఛాన్స్ ఇచ్చాడు. నాని లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే అదే. ఆ సినిమాలో నాని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందులో నాని పాత్రకు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక అలా మొదలైంది చిత్రం నానికి స్టార్ హీరోగా బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న నానిలో కూడా విషయం ఉందని అందరికీ చాటి చెప్పిన చిత్రం అలా మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏగ సినిమాతో నాని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత చాలామందికి ఫ్లాప్లు వచ్చాయి. కానీ నాని మాత్రం ఎటో వెళ్ళిపోయింది మన చిత్రంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం జెర్సీ. ఇందులో క్రికెటర్ పాత్ర పోషిస్తున్నాడు. మరో సినిమాకి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సెట్స్ మీద కూడా వెళ్తుంది. నాని పర్సనల్ విషయాలు చూస్తే 2012లో యలవర్తి అంజనాతో పెళ్ళయింది. అంజన నానికి వీరాభిమాని. వైజాగ్కు చెందిన అంజన నాని ప్రతి సినిమా చూసేది. నాని సినిమాను ఫస్ట్ డే చూసిన తర్వాత తన రెస్పాన్స్ ఏమిటో కూడా చెప్పేది. ఆ విధంగా తన అభిమానినే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యాడు న్యాచురల్ స్టార్ నాని. నాని అంజన దంపతులకు అర్జున్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇక నాని నిర్మాతగా కూడా ఒక చిత్రం నిర్మించాడు. డీ ఫర్ దోపిడీ పేరుతో వచ్చిన ఈ చిత్రం ఫన్ జోనర్లో తెరకెక్కింది. ఇక ఇటీవలే బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్గా చేసి మిక్స్డ్ ఫీలింగ్స్ సొంతం చేసుకున్నాడు నాని. నాని హోస్ట్గా చేయడాన్ని మెచ్చుకోగా మరికొందరు మాత్రం నానిని తీవ్రంగా విమర్శించుకున్నారు. నాని అందరి కంటెస్టెంట్లను సమానంగా చూడటం లేదని ఆరోపణలు వినిపించాయి. అంతేకాదు నాని తన కెరియర్లో మొదటిసారిగా వివాదాస్పదమైంది శ్రీరెడ్డి విషయంలోనే. ఆమె నానిపై ఎవరు చేయని రీతిలో ఆరోపణలు చేసింది. వాటన్నిటికీ నాని నుంచి మౌనమే సమాధానమైంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నానికి అండగా నిలవడంతో ఆ సమస్య నుంచి గట్టెక్కాడు నాని. నానికి న్యాచురల్ స్టార్ అన్న బిరుదు రావటం ఊరికే జరగలేదు. ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి నంది అవార్డును కూడా గెలుచుకున్న నాని తనలో సహజ నటుణ్ణి బయట పెట్టుకున్నాడు. చూశారు కదండి, నాని గురించి చాలా విషయాలు ఈరోజు నాని బయోగ్రఫీలో తెలుసుకున్నాం కదా. మరొక సెలబ్రిటీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తో మళ్ళీ మరో బయోగ్రఫీలో కలుసుకుందాము. నేను మీ సోనా, చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.